అందరం సభలో దేవుని స్తుతిద్దాం. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని. తలచితిని భ్రమసితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని భ్రమసితిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా గానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా,
ఆశ అంధకారములో అందుడనే నైతిని అంధకారములో అందుడనే నైతిని చూసే నేత్రముడా నిన్ను చూసే నేత్రము నారేయుడా నా ఆశనివయ్యా నా ధ్యాసనివయ్యా నా శ్వాసనివయ్యా నా భాషనివయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరు నాతో రారు ఈ లోకంలో ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా పూజింతునయ్యా పూజారుడా ఆరాధింతును ఆరాధ్యుడా పూజింతునయ్యా పూజారుడా ఆరాధింతును ఆరాధ్యుడా స్తుతింతునయ్యా స్తుతికి పాత్రుడా నీకే స్తోత్రం చెల్లింతును పూజింతునయ్యా పూజారుడా లయనతో నడచేదను వెలుగు నడచేదను వెంబడించేదను యేసుడే నా ప్రియుడు నడచేదని ప్రభు యేసునితో నడచేదని ప్రభు హస్తముతో కాంతిలో నుండగా చేయనందును యేసునే వెంబడింతును మరొకసారి యేసుని వెలుగులు నడచేదను నా దృష్టిని ప్రభుపై ఉంచెదను సిల్వ ధ్వజమునే బట్టి వెళ్ళెదను యేసుడే నా చెంత నుండును నడచెదని ప్రభు యేసునితో నడచెదని ప్రభు హస్తముతో కాంతిలో నుండగా
బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. అదే విధమైనటువంటి నన్ను శుద్ధి చేయుమా నీ రక్తధారలో యేసు నన్ను శుద్ధి చేయుమా. ప్రార్థన చేసుకుందాం. యవన కాలంలో నీ కాడు మోసే బిడ్డగా మీరు దయచేయండి అయా తండ్రి. మా యొక్క గ్రామంలో తండ్రి అనుకోని రీతిగా తండ్రి ఈ యొక్క ఏర్పాటుని మాకు మంచిగా సపోర్ట్ చేసి తండ్రి మీరు మా పట్ల ఉండి ఈ యొక్క ప్రోగ్రాన్ని మంచిగా నడిపించినందుకు నీకే వందనాలు తండ్రి. ఏసియా ప్రభా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. యవనస్తులందరూ తండ్రి వచ్చిన ప్రతి ఒక్క సంఘం నుంచి వచ్చిన యవనస్తులు మీరు దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ ప్రయాణంలో మీరు తోడుగున్నారు తండ్రి. నీకే వందనాలు. వచ్చిన దైవజనులు సంఘ కాపులను దీవించిన అయ్యా మా మధ్యలో ఉన్న ఏసియా ముఖ్య అతిథులు DC గారు అలాగే తండ్రి DD అభిలం గారు తండ్రి మా మధ్యలో ఉన్నారు తండ్రి. వాళ్ళు దీవించండి. DS గారిని DVS గారిని దీవించండి అయ్యా తండ్రి. DC గారు మా తండ్రి మాతో ఏ వాక్యం చేత మాతో మాట్లాడుచున్నారో తండ్రి ఆ వాక్యం చేత మేము బలపడలాగున మాతో ఉండండి తండ్రి. ఏసియా ప్రభా మమ్మల్ని ఇంతవరకు తండ్రి నీ అపారమైన కృప చేత మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. ఏసియా ఇంకాను తండ్రి మేము ఇంకా అభివృద్ధి పొందడానికి తండ్రి నీ యొక్క కృప మాతో ఉంచండి. అందరికి తండ్రి మా పని పాటలో మీరు తోడుగొనండి. ఏసియా ప్రతి ఒక్క యవనస్తుడు తండ్రి నీ యందు ఉండడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరం కలిసి ప్రభువారి ఒక్క మాట చాలు నీ నోటి నుండి తృప్తిపరచు నన్ను అన్ని వేళలా. ఒక్క మాట చాలు నీ నోటి నుండి తృప్తిపరచు నన్ను అన్ని వేళలా. నా యేసువా నా విధుడా నా
శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే 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 ఆ యేసు రక్తానికే సాధ్యమే సాధ్యమే సుసాధ్యమే అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను మన్నాను కురిపించగా ఆకాశమే తెరిచెను మరణాన్ని ఓడించగా మృత్యుంజుడై లేచెను మన్నాను కురిపించగా ఆకాశమే తెరిచెను మరణాన్ని ఓడించగా మృత్యుంజుడై లేచెను అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు నువ్వు విధేయత చూపించి నీ జీవితాన్ని సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకున్నట్లయితే నీ జీవితాన్ని అభిషేకించడానికి, ఎందుకంటే మనం ఎంత పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు కూడా ఇదిగో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చూసాం. పవిత్రపరచగలిగినటువంటి దేవుడు, పరిశుద్ధపరచగలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. తీర్మానం చేస్తున్న బిడ్డలు దయచేసి దైవ సేవకులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నారు. దేవా, ఇగో ఇంతకాలం ఎవరి కాలాన్ని నా యొక్క జీవితాన్ని నేను వృధా చేశానయ్యా. ఇంటర్నేషనల్ యూత్ డే ద్వారా నా జీవితాన్ని సమూలంగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు అని నేను గుర్తించానయ్యా. నా హృదయంలో నీ బిడ్డగా నన్ను స్వీకరించున్నాయా. ఎవరైతే తీర్మానం చేస్తున్నారో ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేయండి. దైవ సేవకులు సేవకురాండ్రు వారి యొక్క శిరస్సుల మీద ప్రార్థన చేయండి. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. ఎందుకంటే సమయాన్ని మనం వృధా పరుచుకోవద్దు. యవనస్తుల సమయాన్ని
వృధా పరుచుకున్నారు. ముగ్గురు కూడా ఈ లోకంలో లేకుండానే పోయారు. దేవుడు నీకు సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోగలిగితేనే నీ జీవితం దీవెనకరంగా ఉండటానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి, మేలుకరంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంధించబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని సంధించబోతూ ఉన్నాడు. దేవాన్ని బిడ్డగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. బిడ్డగా జీవించాలని నేను ఇష్టపడుతున్నాను. సమయం ముగిసిపడబోతుంది. మన గృహాలకు వెళ్ళబోతున్నాం. దిక్కు నాకు లేరంచును నీవుగాక వేరెవ్వరు దిక్కు నాకు. కొద్ది సమయంలో ఈ యొక్క సమయాన్ని మనం ముగించుకోబోతున్నాం. ఇప్పుడే దేవునికి స్తోత్రం. తీర్మానం చేస్తున్న బిడ్డలను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, వారి తీర్మానాలను బలపరచండి నాయన, వారి తీర్మానాలను స్థిరపరచండి ప్రభా. యవనస్తులుగా నాయన ఇదిగో మీ సన్నిధికి వచ్చారు నాయన, మీతో సహవాసం చేయాలని నాయన, మీతో స్నేహం చేయాలని ప్రభువా వారు ఇష్టపడుతున్నారు ప్రభువా. వారి ఇష్టానికి అనుగుణంగా మీ దీవెనల చేత వారిని నింపండి ప్రభు. మీకు స్తోత్రాలయ్యా. యేసు ప్రభువా నేనింత కాలము వృధా చేసితి నా జీవితమంతటి. అయ్యయ్యో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా దేవా మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం. ఇంటర్నేషనల్ యూత్ డే మీటింగ్ సందర్భంగా నాయన ఇదిగో యవనస్తులు మీ వాక్యము చేత ప్రభావితమయ్యారు ప్రభా. మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని ఈ స్థలంలో మీరు జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన మీతో ఒడంబడిక చేసుకున్న బిడ్డలు బట్టి, మీతో ఒప్పందం చేసుకున్న బిడ్డలు బట్టి, మీతో తీర్మానం చేసుకున్న బిడ్డలు బట్టి నాయన ప్రార్థిస్తున్నాం. వారి తీర్మానాలను బలపరచండి, స్థిరపరచండి యవనస్తులుగా నాయన. వారి కోరికలను మీరు సిద్ధపరచండి నాయన. వారి ఆలోచన యావత్తు కూడా మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. వారి చదువులో జ్ఞానము చేత నింపండి నాయన. దీవెనకరమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వండి నాయన. ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తుని బిడ్డలకి మనం వేడుకుంటున్నాం. ఏ విధమైనటువంటి పాప పంకిలమైనటువంటి జీవితంలో నుంచి నాయన వారిని మీరు వైదొలిగింప చేసినందుకై మీకు స్తోత్రాలు. పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని వారు ఆశపడుతున్నారు ప్రభు. ఇదిగో మీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని అభిషేకించమని మీ కృపను తోడుగా ఉంచండి. మీ దీవెనలతో వారిని వర్షింప చేయమని మునుపు నీకు ప్రయోజనకరమైన వాడు కాదు, ఇప్పుడైతే నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఇదిగో నీ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తాం. వారిని ప్రయోజనకరమైన వారుగా చేయమని వేడుకుంటున్నాం. వారి కుటుంబానికి, సంఘానికి, గ్రామానికి, సమాజానికి ఉపయోగపడేవారుగా వారిని అభిషేకించండి. దీవెనల చేత నుంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ఆదరణకర్త పరిశుద్ధాత్మ ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా మీ సన్నిధికి వచ్చి తీర్మానం చేస్తున్న వారి తీర్మానం ఇప్పుడును ఎల్లప్పుడూ యుగ యుగములు కూడా సదాకాలము ఈ కృపలో వారిని దీవించి వర్ధిల చేసి మహిమ ప్రభావాలు కలుగునుగా. హల్లెలూయా.